దేశంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలంటే అందరికీ గుర్తొచ్చేది ఎర్రకోట. ఈ ఐకానిక్ ప్లేస్ నుంచే ప్రధానిగా ఎవరున్నా సరే వారు ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. సో ఈసారి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఎర్రకోటనే ఎందుకు ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగరవేస్తారు అనడానికి ఒక చరిత్ర ఉంది. 1947లో స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి అప్పటి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారి ఎర్రకోట పైన జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఎర్రకోట మొఘలుల పాలనను చూసింది, ఆ తర్వాత బ్రిటిష్ పాలనను చూసింది. సో స్వాతంత్ర భారతంలో ముఖ్యంగా పాలకుల చేత పరిపాలించబడుతున్న సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా భారత్ స్వాతంత్రం పొందిన తర్వాత దాన్ని ప్రపంచానికి చాటేందుకు ఒక చిహ్నంగా ఈ ఎర్రకోట పైన ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుంది. అత్యధికంగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు ఈ ఎర్రకోట పైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ 16 సార్లు, ఇప్పుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ 13వసారి ఈ ఎర్రకోట పైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇది మన స్వాతంత్ర సమరయోధులకి వాళ్ళ పోరాటానికి త్యాగాలకు నివాళులర్పించే కార్యక్రమంగానే కాకుండా దేశ అభివృద్ధికి దేశ అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు అనేకం ఇటు దేశ ప్రజలకు అందించబోయే సంక్షేమం కానీ తీసుకునే నిర్ణయాలు కానీ ఏ విధంగా దేశం ప్రపంచంలో ఎదుగుతుంది అన్న విషయాలను కూడా ప్రధానులు ఇక్కడి నుంచి ఎర్రకోట పైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన తర్వాత ప్రస్తావించడం జరుగుతుంది. సో ఈసారి కూడా చాలా చారిత్రాత్మక ముఖ్యంగా విశేషాలతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. అవి 150 ఏళ్ల వందే మాతరం, అలాగే వికసిత భారత్ కోసం యువత అనే థీమ్తో ఈసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట వేదికగా జరగబోతున్నాయి. సుమారు 25,000 మంది ఈ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. సో అందులో 5,000 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వీధి వ్యాపారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు, ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఈ విధంగా అనేక మంది ఈ వేడుకలకి హాజరు కాబోతున్నారు. సో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత ముఖ్యంగా వందే మాత్రం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిసారి వందే మాత్రం గీతాలాపన కూడా ఈ ఎర్రకోట పైన తొలిసారి జరగబోతోంది. ఎప్పుడు జనగణమనే మనం పాడడం చూస్తుంటాం, కానీ వందే మాత్రానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఖచ్చితంగా దీనికి వందే మాత్రం పాడకపోయినా లేకపోతే దాన్ని అవమానించిన చట్టపరంగా శిక్షార్హులయ్యే విధంగా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఈసారి వందే మాత్ర గీతాలాపన కూడా ఎర్రకోట పైన జరగబోతోంది. అలాగే ప్రతి ఒక్కరి దృష్టి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ఏం మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా మన థీమ్ వందే మాత్రం 150 ఏళ్ళు, అలాగే వికసిత్ భారత్ ఫర్ యూత్, ముఖ్యంగా యువత వికసిత భారత్ కోసం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి లక్ష్యాలు, ముఖ్యంగా యువతను ఏ విధంగా ప్రోత్సహించాలి.